హాయ్ ఆల్ ఆఫ్ యూ. సో నిన్నటి క్లాస్లో మనం ఏంటంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నాము. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మొత్తం ఏముంటాయని చెప్పాము అంటే పాజిటివ్ స్టేట్మెంటు, నెగటివ్ స్టేట్మెంటు. సో ఈ రెండింటిలో కలిపి స్టేట్మెంట్ అన్నాం. సో క్వశ్చన్స్లో ఎస్ఆర్లో క్వశ్చన్స్ ఉంటాయని చెప్పాం. ఎస్ఆర్ నో పాజిటివ్, ఎస్ఆర్ నో నెగటివ్. సో ఈ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి అంటే కనుక మెయిన్ క్వశ్చన్స్ అంటాం. సో మెయిన్ క్వశ్చన్స్లో మళ్ళీ పాజిటివ్, నెగిటివ్. సో మొత్తం ఏదైనా ఒక టెన్షన్ నేర్చుకున్నప్పుడు ఇలా నేర్చుకుంటాం. ఫస్ట్ స్టేట్మెంట్స్లో పాజిటివ్ స్టేట్మెంట్ అంటాము, నెగిటివ్ స్టేట్మెంట్ అంటాం. సో నెక్స్ట్ ఏంటి క్వశ్చన్స్లో ఎస్ఆర్లో క్వశ్చన్స్ ఉంటాయి, మెయిన్ క్వశ్చన్స్ కాదు. సో ఏం కంగారు పడద్దు. సో జస్ట్ ఇక్కడ ఏంటి అని ఎలా ఉంటుందని చెప్తున్నాను, ఇది గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ మన క్లాస్లో ఈజీ అయిపోద్ది అనమాట. అసలు ఎస్ఆర్లో క్వశ్చన్ అంటే ఏంటి, పాజిటివ్ స్టేట్మెంట్ అంటే, నెగిటివ్ స్టేట్మెంట్ అంటే ఏంటి అర్థమైపోతుంది. నిన్నటి క్లాస్లో ఏం నేర్చుకున్నాము అంటే కనుక మా అమ్మగారు బిర్యానీ చేస్తారు. సో అదేంటి చేస్తారు అన్నామంటే అది పాజిటివ్, చెయ్యరు అన్నది కదా. సో పాజిటివ్గా చేస్తారని చెప్పాం. నేను క్రికెట్ ఆడతాను అని చెప్పాం. ఇవన్నీ ఏంటంటే పాజిటివ్. సో పాజిటివ్ అంటే ఏంటి, చేస్తాను, తాగుతాను, తింటాను, వెళ్తాను, కూరగాయలు తీసుకొస్తాను, ఇవన్నీ కూడా పాజిటివ్. సో వాటిని పాజిటివ్ స్టేట్మెంట్స్ అంటారు. అవి స్టేట్మెంట్స్ ఏమంటే నేను తింటాను, చేస్తాను, వెళ్తాను, ఇవన్నీ కూడా పాజిటివ్గా చెప్తున్నాం కాబట్టి అవి పాజిటివ్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ ఏంటి నెగిటివ్ స్టేట్మెంట్స్. ఇక్కడ నెగిటివ్ స్టేట్మెంట్స్లో ఏముంటాయి, ముందు ఫామ్లో చూద్దాం. ఫామ్లో ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ డూ ఆర్ డస్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. చూడండి ఇంతకుముందు ఫామ్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ SRES ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఏంటి నెగిటివ్ స్టేట్మెంట్. నెగిటివ్ స్టేట్మెంట్ అంటే ఏంటి అంటే కనుక నేను చెయ్యను, నేను వెళ్ళను, నేను తినను, నేను తాగను, ఇవన్నీ నెగిటివ్ స్టేట్మెంట్. ఇప్పుడు చూడండి. సో ఇక్కడ ప్రతి టెన్స్లో కూడా అంటే ప్రజెంట్ టెన్స్లో ప్రజెంట్ టెన్స్లో మళ్ళీ 4 టెన్స్లు ఉంటాయని చెప్పాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో మళ్ళీ ఇందులో సింపుల్ ప్రజెంట్ టెన్స్లో కూడా మనకి హెల్పింగ్ వెర్బ్స్ అని ఉంటాయి. సో ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో హెల్పింగ్ వెర్బ్స్ ఏంటంటే కనుక డూ, డస్. సో ప్రతి దాంట్లో కూడా ప్రతి టెన్స్లో కూడా హెల్పింగ్ వెర్బ్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే కనుక ఈ టెన్స్కి వచ్చేసి డూ, డస్. సో నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మళ్ళీ ఏంటి హెల్పింగ్ వెర్బ్స్ ఉంటాయి. ఆ హెల్పింగ్ వెర్బ్స్ని బేస్ చేసుకొని మనం ఆ టెన్స్ ఏ టెన్స్, ఆ స్టేట్మెంట్ అనేది ఏ టెన్స్లో ఉందనేది మనం బెటర్గా చెప్పడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ ఏమన్నాం, సబ్జెక్ట్ ప్లస్ డూ ఆర్ డస్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇంతకుముందు ఏమన్నాం చేస్తాను అని చెప్పాం, ఇప్పుడు ఏంటి చెయ్యను అని చెప్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అయితే, సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అయితే అంటే అర్థం ఏంటి, హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ అయితే దానికి ఖచ్చితంగా ఏమొస్తుందంటే డస్ వస్తుంది. సో సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ వస్తే డస్ నాట్ వస్తుంది. లేదు రిమైనింగ్ అన్ని సిచ్యువేషన్స్లో కూడా అన్నింటిలో కూడా డు నాట్ వస్తుంది. సబ్జెక్ట్ ప్లస్ డు నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ రిమైనింగ్ అన్ని సిచ్యువేషన్స్లో. కానీ ఎప్పుడైతే సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుందో అప్పుడు ఏమవుద్ది, సబ్జెక్ట్ ప్లస్ డస్ నాట్ వస్తుంది. ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాం అంటే నేను మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకురాలేదు, నేను మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకురాలేదు అని చెప్పాను అనుకోండి. ఏమంటే తీసుకురాలేదు. సో ఫస్ట్ నేను సబ్జెక్ట్ ఫస్ట్ చెప్తాను కదా, సబ్జెక్టు వెర్బో ఆబ్జెక్టు ఫస్ట్ గుర్తుపట్టాలి. సో అలా గుర్తుపడితే ఈజీ అయిపోయినట్టు ఇంగ్లీష్. సో ఫస్ట్ ఏంటి సబ్జెక్ట్ ఏంటి, నేను మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకురాలి, నేను. సో సబ్జెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి వెర్బ్ ఏంటి, సో సబ్జెక్ట్ అయిపోయింది. సబ్జెక్ట్ అయితే ఖచ్చితంగా ఏం వాడాలి, నెగిటివ్ స్టేట్మెంట్లో డూ కానీ డస్ కానీ. ఐ అనేది ఏ పర్సన్, ఫస్ట్ పర్సన్ సింగులర్ కాబట్టి డూ వాడతాం, ఆల్రెడీ మనకు తెలిసి ఇంకేం అవసరం లేదు. సో సబ్జెక్ట్ పడిపోయిన వెంటనే నెక్స్ట్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నాట్ చేసుకోవడం ఇంకా నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి. సో ఇప్పుడు వెర్బ్ గురించి ఆలోచించండి. వెర్బ్ ఏంటనేది, సో నేను మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకురాలేదు అన్నాం కదా. సో ఐ డు నాట్. ఓకేనా. వెర్బ్ ఏంటి, బ్రింగ్, BRING, బ్రింగ్ వెజిటేబుల్స్
వెజిటేబుల్స్ ఫ్రమ్ మార్కెట్. చూడండి ఎంత ఈజీ అంటే మీరు జస్ట్ సబ్జెక్ట్ గుర్తుపట్టిన వెంటనే హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నాట్ రాసేయచ్చు. సో వెర్బ్ అనేది మనం చూస్ చేసుకోవాలి. సో ఇంకా డైరెక్ట్ ఆబ్జెక్ట్ అయినా ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అయినా ఆటోమేటిక్గా మన స్టేట్మెంట్లో ఉంటుంది, మన మైండ్లోనే ఉంటుంది. సో వెర్బ్ ఒకటి కొంచెం బెటర్గా చదువుకోవాలి. సో ఇది ఆటోమేటిక్గా మనకి కొంచెం గుర్తుపెట్టుకుంటే గుర్తుపెట్టినట్టే. సో ఐ డు నాట్ బ్రింగ్ వెజిటేబుల్స్ ఫ్రమ్ ద మార్కెట్. సో ఇదే పర్సన్ని ఇప్పుడు రమేష్ అన్నాం అనుకోండి. సో ఏమన్నా రమేష్ మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకురాలేదు రమేష్. సో రమేష్ అంటే ఏంటి? హీతో సమానం. రమేష్ అంటే హీతో సమానం. హీ అనేది సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్. సబ్జెక్ట్ అనేది హీ అనేది, రమేష్ అనేది అతను, హీతో సమానం. హీ అంటే ఏంటి? సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్ అంటే ఏం రావాలి? డస్ రావాలి. రిమైనింగ్ అన్నింటికి కూడా డు నాటే. మీకు ఈ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే కనుక సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే మాత్రం డస్ నాట్ రావాలి. సో రమేష్ అనుభూతికి వెంటనే డస్ నాట్. సో ఇక్కడ మళ్ళీ ఇంతకుముందు పాజిటివ్ స్టేట్మెంట్ రాసినట్టు బ్రింగ్స్ అని రాయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు పాజిటివ్ స్టేట్మెంట్లో ఏమైనా రాస్తాం? BRING బ్రింగ్ ప్లస్ ఎస్ రాసాం. ఎందుకని? సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి. సో ఇక్కడ అవసరం ఉండదు. ఎందుకు అవసరం ఉండదు? డస్ నాట్ వస్తుంది. ఆల్రెడీ డస్లోనే ఈఎస్ ఉంది కదా. డూ అంటే నార్మల్గా ఈఎస్ లేదు, ఇక్కడ డస్లోనే ఈఎస్ ఉంది కాబట్టి డస్లో ఈఎస్ ఉంది అని అర్థం ఏంటంటే థర్డ్ పర్సన్ సింగులర్ అనే. సో రమేష్ డస్ నాట్ బ్రింగ్ వెజిటేబుల్ ఫ్రమ్ ద మార్కెట్. సో మీకు వచ్చినట్టే జస్ట్. సో సబ్జెక్ట్ మార్చండి. సబ్జెక్ట్ మారిస్తే మీకు మొత్తం ఫార్మేషన్ మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ అయిపోయింది. సో ఇప్పుడు లేకపోతే మీరు కూరగాయలు తీసుకురాలేదన్నాం. మీరు మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకురాలేదన్నాం. సో మీరు అంటే ఏంటి? యూ వచ్చిందంటే డూ నాటా డస్ నాటా. యూ అనేది సెకండ్ పర్సన్ సింగర్ అవ్వచ్చు, ఫోర్లో అవ్వచ్చు, ఏదైనా సరే యూ సెకండ్ పర్సన్ కాబట్టి వెంటనే ముందు వెర్బ్ వరకు కూడా వెళ్ళాల్సిన లేదు, వెంటనే రాసేయండి. యూ డు నాట్ బ్రింగ్ వెజిటేబుల్ ఫ్రమ్ ద మార్కెట్. ఓకేనా? యూ డు నాట్ బ్రింగ్ వెజిటేబుల్ ఫ్రమ్ ద మార్కెట్. సో ఇక ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే వెంటనే డస్ నాట్. రిమైనింగ్ అన్ని సిచ్యువేషన్స్లో కూడా వెర్బ్తో ముందు సంబంధం లేదు. సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే డస్ నాట్ లేదా వెంటనే డు నాట్ ప్లస్ వెర్బ్ V1 ఫామ్లోనే. అది జస్ట్ V1 ఫామ్లో బ్రింగ్ అయితే బ్రింగ్ అని, టేక్ అయితే టేక్ అని, ఈట్ అయితే ఈట్ అని, అయితే కన్జ్యూమ్ అయితే కన్జ్యూమ్ అని, ప్రిపేర్ అయితే ప్రిపేర్, ఏదైనా సరే V1 ఫామ్లో జస్ట్ యాక్చువల్గా రాస్తాం. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కనుక సబ్జెక్ట్ను ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. సబ్జెక్ట్ని ఫైండ్ అవుట్ చేసి ఆ సబ్జెక్ట్ ఏ పర్సన్లో ఉందో ఫైండ్ అవుట్ చేసి వెంటనే మనం ఏం చేస్తాం? సబ్జెక్ట్ పర్సన్ బేస్ చేసుకొని వెర్బ్కి వెర్బ్కి ఆటోమేటిక్గా నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి డు నాటా డస్ నాటా. సబ్జెక్ట్ ఎప్పుడైతే థర్డ్ పర్సన్ సింగులర్ అయితే వెంటనే డస్ నాట్ అని క్లిక్ చేసి మనం ఫార్వర్డ్ అయిపోతాం. సో ఓకే, అర్థమైంది అనుకుంటున్నాం. ఒకటి అర్థం కాకపోతే కింద కామెంట్ పెట్టండి, దానికి సరిపడా మనం ఇంకేమైనా ఒక బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మనం ఆబ్జెక్ట్ ఏంటంటే షార్ట్ టైంలో బెటర్గా చెప్పాలి, లెంతీ వీడియోస్ కాకుండా ఎక్కువ. సో ప్రతిదీ ఒకటి ఇదే రూల్. ఇంకా సబ్జెక్ట్ని ఒకసారి మీరు ఫైండ్ అవుట్ చేస్తే కనుక సబ్జెక్ట్ని బేస్ చేసుకొని డు నాటా డస్ నాటా. నెగిటివ్ స్టేట్మెంట్. నెగిటివ్ అంటే నేను చేయలేదు, తినలేదు, తాగలేదు, వెళ్ళలేదు, అవ్వలేదు, ఇలా ఏదైనా నెగిటివ్లో ఉంటే కనుక ప్రిపేర్ చేయలేదు, క్లాస్ తీసుకోలేదు, లెక్చర్ జరగలేదు, ఇలాంటివి ఏదైనా జస్ట్ ఇదన్నీ ఏంటి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే కనుక సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తాం కాబట్టి. సో ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో ఇక్కడ పాజిటివ్ స్టేట్మెంట్ అయిపోయింది, నెగిటివ్ స్టేట్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో ఎస్ అన్న గురించి కలుద్దాం. బాయ్.